హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపించబోతున్నాను అండి. దీనికి ఎలాంటి సాసెస్ అయితే అవసరం లేదు. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా మరి. ఫస్ట్గా నేను ఉల్లిపొరక తీసుకుంటున్నాను. ఉల్లిపొరక గ్రీన్ కలర్ అంతా ఒక సైడ్కి, అలానే వైట్ కలర్ ఒక సైడ్కి కట్ చేసి పెట్టుకున్నాను. అట్లానే చిన్న చిన్నగా గార్లిక్ పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, అలాగే బెల్ పెప్పర్. మీకు కావాలంటే ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. అలానే 4 ఎగ్స్ తీసుకున్నాను, మంచిగా బీట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో సాల్ట్, పెప్పర్ కూడా వేసుకోండి. అలాగే మంచిగా బీట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యేంత వరకు వెయిట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. మీ ఇష్టం ప్రకారం దీన్ని చిన్న పీసెస్గా కానీ లేదంటే మీడియం పీసెస్గా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక మనం చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసుకుందాం. గార్లిక్ మొత్తం మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ గార్లిక్ వేగింది కదా, ఇప్పుడు ఉల్లిపొరక కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపొరకలో వైట్ మాత్రమే తీసుకుని వేసుకుంటున్నా ఫస్ట్. మీరు దీని బదులు ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర ఉల్లిపొరక ఉంది కాబట్టి ఇంకా ఉల్లిపొరక వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు ఉల్లిపొరక అంతా మంచిగా వేగిన తర్వాత గ్రీన్ ఉల్లిపొరక కూడా, అంటే గ్రీన్ పార్ట్స్ కూడా నేను వేసుకుని మంచిగా మగ్గించానండి. ఆ పార్ట్ నాకు మిస్ అయింది. సో గ్రీన్ కలర్ ఉల్లిపొరక కూడా బాగా మగ్గిన తర్వాత నేను బెల్ పెప్పర్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్ పెప్పర్స్ కూడా మంచిగా మగ్గాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్లో కూడా మంచిగా ఉప్పు అది పట్టిన తర్వాత ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను అండి. నేను చికెన్ మసాలా వేసుకున్నాను. మీరు ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం పసుపు, చిటికెడు కారపొడి కూడా వేసుకున్నానండి. అలానే కొంచెం పెప్పర్. ఇప్పుడు ఎగ్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ కూడా ఎగ్లో కూడా మంచిగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం రైస్ ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ కూడా వేసుకొని మంచిగా టాస్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకున్నాక ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు రైస్లో కూడా ఉప్పు, కారాలన్నీ కూడా మంచిగా వెళ్తాయి. మంచిగా కలుపుకుందాం. అంతే అండి, వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.